బాయ్ ఫ్రెండ్ దొరికాడంటే చాలు రీఛార్జ్ల నుంచి రెస్టారెంట్ల వరకు ఎడాపెడా వాడేద్దాం అనుకుంటారు కొంతమంది అమ్మాయిలు. రిలేషన్ బాగున్నంతసేపు ఓకే, కానీ తేడా వస్తేనే ఏం జరుగుతుంది అనేది ఈ స్టోరీ విన్నాక మీకే అర్థమవుతుంది. ఈ స్టోరీ ఓన్లీ లవర్స్కే కాదండోయ్, రేపో మాపో పెళ్లి చేసుకోబోతున్నాం అనుకునే వాళ్లకు కూడా. ఇది విన్నాక ప్రేమ గుడ్డిదే కాదు, లెక్కల్లో పక్కా అని కూడా అనిపిస్తుంది. చైనాలోని ఒక గ్రామంలో జరిగింది ఈ సంఘటన. హే అనే యువకుడికి వాంగ్ అనే అమ్మాయితో మ్యాట్రిమనీలో పరిచయం ఏర్పడింది. కొంతకాలం వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఆ తర్వాత రిలేషన్ లో ఉన్నారు. ఇక అదే సమయంలో ఆ యువకుడు ఒక రెస్టారెంట్ ని మెయింటైన్ చేస్తున్నాడు. ఆ రెస్టారెంట్ లో ఈ అమ్మాయి కొంతకాలం పనిచేసింది కూడా. ఇక అదే సమయంలో ఇరువురి ఫ్యామిలీస్ కూడా వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ చేశారు. అక్కడ ఆచార సంప్రదాయాల ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయి తరపు వాళ్ళు కొంత డబ్బును కట్నంగా ఇచ్చారు. 6 నెలల వరకు అంతా బాగానే ఉంది, కానీ ఆ తర్వాతే అసలు సినిమా మొదలైంది. ఆ అమ్మాయికి పని కన్నా తిండి మీదే శ్రద్ధ ఎక్కువైందని, తన కార్డును షాపింగ్ కోసం ఎడాపెడా వాడేస్తుందని, తన బిహేవియర్ తో చాలా విసిగిపోయానని, ఆ అమ్మాయితో ఇంకా తన వల్ల కాదు అనుకొని ఆ అబ్బాయి పెళ్లిని రద్దు చేసుకున్నాడు. పెళ్లి రద్దయింది కాబట్టి ఆ అమ్మాయి కోసం ఖర్చు చేసినటువంటి 30,000 యుయాన్లు, అలాగే కట్నం కింద ఇచ్చినటువంటి 20,000 యుయాన్లు, మొత్తం 50,000 యుయాన్లు అంటే 6.3 లక్షలు అనమాట దాదాపుగా. అది మొత్తం తిరిగి ఇచ్చేయాలి అని చెప్పి ఆ అబ్బాయి కోర్టులో దావా వేశాడు. అయితే జడ్జికి ఏం తీర్పు ఇవ్వాలో అర్థం కాలేదు. ప్రేమికులుగా ఉన్నప్పుడు ఇచ్చుకునే గిఫ్టులు, తినిపించే బిర్యానీలు సెంటిమెంట్ అని, తిన్న తిండికి డబ్బులు అడగడం ఏంటి అని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి జడ్జి ఆ కేసును కొట్టేశారు. కానీ పెళ్లి ఆగిపోయింది కాబట్టి ఇచ్చిన కట్నంలో సగం డబ్బులను మాత్రం కోర్టు ప్రియురాలి చేత వెనక్కిప్పించింది. పాపం మనోడు ఫుడ్ బిల్లుల కోసం వెళ్తే సగం కట్నంతో సర్దుకుపోవాల్సి వచ్చింది. ఒక్క హే అనే కాదు, ఇలాంటోళ్ళు చాలా మందే ఉన్నారు. సో బాయ్ ఫ్రెండ్ దొరికాడు కదా ఎడాపెడా వాడేద్దామని చెప్పి అనుకునే ముందు అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి.